రైతు సోదరులకి నమస్తే. ఈరోజు మనం హైదరాబాద్‌కి అత్యంత సమీపంలో ఉన్న మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్‌లో ఉన్నాం. శ్వేత గారని ఒక ఆర్గానిక్ ఫామ్ నడుపుతుండ్రు. ఆర్గానిక్ పద్ధతిలో ఫుడ్ గ్రెయిన్స్, వెజిటబుల్స్ పండిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కంది, రాగులు, జొన్నలు, వడ్లు, సజ్జలు ఇట్లాంటి కొన్ని ప్లస్ కూరగాయల్లోకి పోతే వెజిటబుల్స్‌లో క్యారెట్టు, బీట్రూటు, వంకాయ, బెండకాయ, గోరుచిక్కుడు, బచ్చల కూర, ఇక రకరకాల క్యాబేజీ, రెడ్ క్యాబేజీ ఇట్లా వెరైటీస్ రకరకాల వెరైటీస్ ఏది కూడా ఎక్కడ కూడా ఫెర్టిలైజర్ గానీ, పెస్టిసైడ్ గానీ యూజ్ చేయకుండా నేచురల్‌గా అంటే మన పాత రోజుల్లో ఏ విధంగా అయితే నేచురల్‌గా పండించారో ఆ నేచురల్ ఫుడ్‌కి అది పండిస్తున్నారు. వీరు స్టోర్ కూడా పెట్టి నార్సింగి సమీపంలో ఇక్కడ పండిన పంటని స్టోర్‌లో మార్కెటింగ్ చేసుకునే ప్రక్రియ అదంతా చేస్తుండ్రు. వారు వాస్తవంగా సాఫ్ట్‌వేర్ సైడ్ ఎంప్లాయీ. కానీ ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ చేసుకుంటూ కూడా దాన్ని ఇది ఒకవైపు వాస్తవంగా వ్యవసాయం అంటే ఇయాల రిస్కీ ఫ్యాక్టరు. వెదర్‌తోని ఆధారపడి ఉండేది. అయినప్పటికీ వ్యవసాయాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకొని వ్యవసాయం మీద ఇంట్రెస్ట్‌తోని, మక్కువతోని చేస్తున్నారు. ఇప్పుడు యూత్‌కి వారు ఏం సందేశం ఇస్తారో, అసలు వారు ఎట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు, ఎట్లాంటి లాభాలొస్తున్నాయి, ఎట్లాంటి వెరైటీస్ ఏస్తారు, ఈ ఆర్గానిక్ ఫీల్డ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటది, ఈ ఈ విషయాలన్నీ వారినడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్వేత గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరింత దూరం వచ్చి మా గురించి తెలుసుకొని, మా ఫార్మ్ వచ్చి విజిట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. చాలా థాంక్స్ మీరొచ్చినందుకు. ఓకే. ఓకే మేడం. ఇప్పుడు ఆర్గానిక్ ఫీల్డ్ మీరు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ సైడ్ అవును. ఉన్నారన్నారు. అవును. ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది? అసలు ఇది రిస్కీ ఫ్యాక్టర్. అవును. వ్యవసాయమే రిస్కీ. దాంట్లో ఆర్గానిక్ అంటే ఎట్లాంటి ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ యూజ్ చేయకుండా హ్మ్. క్రాప్ ఈల్డింగ్ రాదు. అవును. చాలా ఇబ్బందులుంటాయి. హ్మ్. అయినప్పటికీ దేనికి మీరు ఈ ఇన్‌స్పిరేషన్ అనేది దేనివల్ల ఇది తీసుకున్నారు? యాక్చువల్‌గా ఇది 1 ఆర్ 2 డేస్‌లో జరిగిన చేంజ్ గాదు. ఆ! ఒక పాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను, నా ఫ్యామిలీ కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాము. ఓకే. సో, చాలా చేంజెస్ జూషినా నేను మా ఫ్యామిలీ హెల్త్‌లో గాని, మా హస్బెండ్ యూఎస్‌లో ఉండేది. ఓకే. తను ఇండియాకొచ్చినాక మేము స్లోగా ఆర్గానిక్ ఫుడ్, టాక్సిన్స్ లేకుండా కెమికల్ ఫ్రీగా పండించిన ఫుడ్‌ని తినడం స్టార్ట్ జేశాము. హ్మ్. ఈవెన్ నా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ నేను ఆర్గానికే. నాది నార్మల్ డెలివరీ. ఓహో! సో, ఫుడ్ వల్ల నేను చాలా చేంజెస్ నా హెల్త్‌లో గాని, నా ఫ్యామిలీ హెల్త్‌లో గాని, నా కిడ్ ఒక హెల్త్‌లో గాని నేను చాలా చేంజెస్ జూషినా. ఓకే. సో, మనం ఇంత హెల్తీగా ఉన్నామో, ఇది హ్మ్. ఈ నాలెడ్జ్‌ని మనం ఇంకొకరికి షేర్ చేసుకుంటే అట్‌లీస్ట్ మన వల్ల కొన్ని ఫ్యామిలీస్ అన్నా హెల్తీగా ఉంటాయి. ఓకే. కొంతమంది కన్నా మనం హెల్ప్ చేయొచ్చు అన్న థాట్‌తో ఇది స్టార్ట్ జేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ అయితే ఫార్మింగ్‌లోకి రాలేదు. హ్మ్. ఏదన్నా ఒకటి హెల్తీ బ్రాండ్‌ని ఏదన్నా క్రియేట్ చేద్దాము. హ్మ్. నేచురల్‌గా ఫెర్టిలైజర్స్ లేకుండా పండించే ప్రొడ్యూస్‌ని దొరకడం చాలా కష్టము. హ్మ్. అన్నీ ఒక దగ్గర దొరకడం చాలా కష్టం. సో, హ్మ్. అలాంటిదేదన్నా క్రియేట్ చేద్దాం అనుకున్న జర్నీలో హ్మ్. నాకు ఈ థాట్ వచ్చిందనమాట. హుహు. సో, ఫస్ట్ స్టోర్ పెట్టాము. స్టోర్‌లో మాకు ఒక 4-5 ఫార్మర్స్, నేచురల్ ఫార్మర్స్, ఆర్గానిక్‌గా చేసే ఫార్మర్స్ సప్లై చేసేవాళ్ళు. కాకపోతే ప్రొడ్యూస్ విషయంలో ఎలా అంటే మనకు చాలా దూరంలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఓకే. అక్కడి నుంచి స్టోర్‌కి తీసుకురావడం, ఫ్రెష్‌నెస్ మిస్ అవ్వడము, ఓకే. లేదంటే ఎవరైనా మన ఫార్మ్ చూడాలనుకున్నప్పుడు చాలా రిమోట్ ఏరియాలో ఉంటే వాళ్ళకెళ్లి చూడ్డానికి, చూయించటం. విజిట్ హ్మ్. జేయడానికి ఇబ్బందవుతుంది. నేనేమని ఫీల్ అవుతానంటే ప్రతి ఒక్కరు హ్మ్. వాళ్ళు తింటున్న ఫుడ్ ఎలా గ్రో అవుతుందన్నది వాళ్ళకి తెలియాలి. ఓకే. మనం మనకెంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటదో, తినే వాళ్ళకి గూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఓకే. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి ఆ! వాళ్ళెందుకు బెడుతున్నారన్నది వాళ్ళకు ఓకే. జస్టిఫికేషన్ మనం ఇవ్వాలి. ఇవ్వాలి. ఆ! యాస్ ఎ ఆర్గానిక్ ఫార్మర్ ఆర్ ఆర్గానిక్ ఫుడ్ ఆ! మనం ఒక మార్కెట్‌లో ఉన్నామంటే ఆ! మనమే రెస్పాన్సిబుల్. వాళ్ళకెలాంటి ఫుడ్ ఇస్తున్నాము, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ జేయడం. చాలా మందికి తెలీదు. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏ అది ఒక ట్రెండ్ అనుకుంటారు. ఓకే. కాకపోతే అది ట్రెండ్ గాదు. ఒకప్పుడు మనందరి లైఫ్ స్టైల్ అదే. ఓకే. మనమందరం అలాగే తిని పెరిగాం. హ్మ్. ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ ఒచ్చి, ఈ ఫెర్టిలైజర్స్ ఒచ్చిన తర్వాత తెలియకుండా పోయింది గానీ, ఒకప్పుడు మన ఫాదర్ జనరేషన్ గాని, వాళ్ళందరూ గాని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆర్గానికే తిని పెరిగారు. వాళ్ళు అందుకే అంత ఎక్కడ స్ట్రాంగ్ హాస్పిటల్స్ ఉన్నారు. అవసరం లేదప్పుడు. అవసరం లేదు. అప్పుడు. అవును. అందుకే వాళ్ళంత స్ట్రాంగ్ ఉన్నారు. ఆ! మనమెందుకు మన పేరెంట్స్ మన జనరేషన్ మీద ఫోకస్ జేసినప్పుడు, మన ఓకే. చిన్నప్పుడు మనం తిన్నప్పుడు, అవును. మనమెందుకు మన నెక్స్ట్ జనరేషన్ మీద ఫోకస్ చేయొద్దు? హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషను ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ యంగ్‌స్టర్సే ఉన్నారు. అవును. అదే యంగ్‌స్టర్స్ మనం ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే హెల్త్ ఈస్ ద మెయిన్ కీ ఫ్యాక్టర్. ఓకే. మనం హెల్తీగా ఉంటేనే మనం లైఫ్‌లో ఏదన్నా సాధిస్తాము. మనం ఏదన్నా చేస్తాము. అవును. మనకు ఆ హెల్తే లేనప్పుడు మనం ఎన్ని చేసినా గూడా అది వేస్టే. ఓకే. సో, స్లోగా ఒకప్పుడు ఇండియా మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండే ఇండియాలో ఇప్పుడు కెమికల్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన స్టేజ్ వచ్చింది. ఓకే. ఎందుకంటే మనమే సాయిల్‌ని కెమికల్స్ ఏసి, అవి అన్నీ ఏసి ఎక్స్‌ప్లాయిట్ జేసి దాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం. ఓకే. ఈ ఎఫెక్ట్ మనకు బానే ఉంటది. మనం ఒక 30, 40 ఇయర్స్ సస్టైన్ అవుతాం. ఈ ఓకే. భరిస్తుంది భూమి గూడా. ఓకే. దాని తర్వాత
తర్వాత మన పిల్లలకంటూ ఏముండదు, తినడానికి ఫుడ్ గ్రో అవ్వదు, వాటర్ ఉండదు. ఓకే. సో ఒక్కొక్కటి మన జనరేషన్ వరకు మనం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే సరిపోదు కదా, మన ఓకే. నెక్స్ట్ జనరేషన్ కి కూడా మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి అన్న థాట్ తో ఒక మోటో ఒక మోటోతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. యాక్చువల్ గా మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతది అని అంటారు కదా, నేను జస్ట్ అనుకున్నాను అంతే. ఓకే. అది నాకు సపోర్ట్ కూడా అలాగే వచ్చింది. స్టోర్ పెట్టగానే జనాలు కూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఓకే. తినడానికి మనం అనుకుంటాము, చాలా మంది తినడానికి ముందుకు రారు అనుకుంటాం, కానీ వాళ్ళకి ప్రాపర్ ప్లేస్ దొరకట్లేదు. ఓకే. ప్రాపర్ ప్లేస్ దొరికిన కాస్ట్ వాళ్ళు బేర్ చేయలేనంత కాస్ట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఓకే. ఇప్పుడు ఫుడ్ కి చాలా మంది మనం మేజర్ పార్ట్ ఫుడ్ కి స్పెండ్ చేయట్లేదు, మనం బయట వేరే విషయాలకి స్పెండ్ చేస్తున్నాము. మనం వీక్లీ ఒక 1000 రూపాయలు గనక మనం పక్కకు పెట్టుకుంటే మన ఫ్యామిలీకి కావాల్సిన కూరగాయలు మొత్తం మనం కొనుక్కోవచ్చు. సో ఇలా రీజనబుల్ గా ఎందుకు మనము ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆర్గానిక్ స్టోర్ వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకురావాలి అని చెప్పి ట్రై చేసిన, అది సక్సెస్ అయింది బై గాడ్ గ్రేస్. మనం ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే అది జరుగుతుంది అంటారు కదా, నేను అట్లా మనకి ట్రూ ఇంటెన్షన్స్ ఉంటే మనకు యూనివర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయని నేను. మన దగ్గర ఫింగర్ మిల్లెట్ రాగులు ఉన్నాయి, కందులు ఆల్మోస్ట్ ఒక 2 acres లో ఉన్నాయి. కందుల మధ్యలో ఇంటర్ క్రాప్ గా మినుములు వేయడం జరిగింది, ఉరద్దాలు, మినుములు అండ్ పచ్చజొన్నలు, పైన అండుకొర్రలు ఇంకా పచ్చజొన్నలు వేసాము. ఇంకా రిమైనింగ్ మొత్తం ఒక 1.5 acre మిల్లెట్స్. ఎలా అంటే ఇప్పుడు మిల్లెట్స్ అన్నది చాలా సూపర్ ఫుడ్, తక్కువ వాటర్ తో అసలు వాటికి మెయింటెనెన్స్ ఫ్రీ, వాటికి ఎలాంటి కెమికల్స్ మనం ఏమి స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, అవి చాలా ఈజీగా వస్తాయి. అది మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, మనకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 90 days to 100 days మధ్యలో మనకు క్రాప్ చేతికి వచ్చేస్తుంది. సో మాకు ఈ ల్యాండ్ లో కొంచెం వాటర్ షార్టేజ్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వాటర్ రెయిన్ బేస్డ్ క్రాప్స్ ని చూస్ చేసుకున్నాను. మనం వర్షాకాలం ఎన్ని రోజులైతే ఉంటుందో ఆ వర్షాకాలంలో మనకు వచ్చే సీజనల్ క్రాప్స్ అన్ని కూడా నేను వేసుకున్నాను, రెయిన్ బేస్డ్ క్రాప్స్. సో ఎందుకంటే రిమైనింగ్ వాటర్ నేను వెజిటేబుల్స్ కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకొని మనకి ఈ ఇయర్ లోనే తీసుకున్నాం కాబట్టి నేను మెయిన్ గా సాయిల్ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అండుకొర్రలు గాని మీరు రాగులు అన్నారు, ఇంకా కొన్ని చెప్తారు కదా, ఈ పచ్చజొన్నలు, ఈ రేరు మన దగ్గర దొరకదు. ఈ మరి సీడ్ ఎట్లా? ఇది సీడ్ మనకి మోర్ దాన్ 100+ ఫార్మర్స్ ని మనం ఎంపవర్ చేస్తున్నామండి. మన స్టోర్ కోసం ఒక 100+ ఫార్మర్స్ మనకు సప్లై చేస్తున్నారు. మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ లేడు. ఎందుకంటే ఎక్కడో రిమోట్ ప్లేసెస్ లో ఉండే ఫార్మర్ ఆయన ఆర్గానిక్ గా చేసినా కూడా ఆయన ప్రొడ్యూస్ కి ప్రాపర్ వాల్యూ రావట్లేదు. సో అలాంటి ఫార్మర్స్ ని వాళ్ళే మన దగ్గరకు వచ్చి మన ముందుకు వచ్చి మా దగ్గర ఈ ప్రొడ్యూస్ ఉంది మీరు తీసుకుంటారా అంటే మనం దాన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు న్యాచురల్ గా చేస్తున్నారా లేదా వెళ్ళి చెక్ చేసి న్యాచురల్ ఫార్మింగ్ కొన్ని మేము టెస్ట్ కూడా చేయిస్తాం, ఆర్గానిక్ టెస్ట్. మాకు ఏదైనా ప్రోడక్ట్ బల్క్ లో తీసుకున్నప్పుడు ఏదైనా ఫార్మర్ దగ్గర ఆ బ్యాచ్ కి మేము టెస్ట్ కూడా చేపిస్తాము. సో అలా మనకు మోర్ దాన్ 100+ ఫార్మర్స్ మన స్టోర్ కి సప్లై చేస్తున్నారు. సో మన ఫార్మర్స్ దగ్గర కందిపప్పు చాలా రేర్ అండి, అది యాక్చువల్ గా లోకల్ దేశీ వెరైటీ. మనకు అది ఎంత తొందరగా కుక్ అవుతుంది అంటే మనం ప్రెషర్ కుక్కర్ లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, అంత ఫాస్ట్ గా కుక్ అవుతుంది. ఎందుకంటే అది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటది. మనం దాన్ని న్యాచురల్ గా పండించినప్పుడు అది మా స్టోర్ లో కందిపప్పు అన్నది చాలా మంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ రోజు కందిపప్పు కుక్కర్ లేకుండా చాలా తక్కువ మంది వండుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు న్యాచురల్ గా గ్రో చేస్తారో ఆ గ్రెయిన్స్ లో ఆ సాఫ్ట్నెస్ వస్తుంది. రైస్ గానీ ఇవేవైనా కూడా మా రైసెస్ మీరు ట్రై చేస్తే మీరు వెజిటేబుల్స్ గానీ రైస్ కూడా వేసాం, దేశీ వెరైటీయే వేసాము మేము. హైబ్రిడ్ వెరైటీస్ కి కొంచెం అగెనెస్ట్, అట్లీస్ట్ కొంచెం ట్రై చేస్తున్నాము. మాక్సిమం మేము కొన్ని దేశీ వెరైటీస్ డెవలప్ చేయడానికి, వెజిటేబుల్స్ లో కూడా కొన్ని రేర్ సీడ్ వెరైటీస్ మేము డెవలప్ చేస్తున్నాము. సో ఈ కందులు, రాగులు, ఈ పచ్చజొన్నలు ఇవి అన్నది మా స్టోర్ లో బాగా వెళ్తాయి. సో వీటి వరకు మేము మార్కెటింగ్ పర్పస్ మనకి ఏదైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో వాటిని మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఈ రాగులు, ఫింగర్ మిల్లెట్ అనేది చాలా న్యూట్రిషియస్. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దగ్గర వరకు ప్రతిరోజు మనం డేలో ఒక్కసారన్న రాగిని కన్జ్యూమ్ చేస్తే మనకు మిల్క్ కంటే కూడా డబల్ ద కాల్షియం ఉంటది. దాన్ని కూడా మా స్టోర్ లో స్ప్రౌట్ చేసి ఫింగర్ మిల్లెట్ రాగులు మొలకలు తీసిన రాగులతో మనం గనక జావ చేసుకొని తాగితే మనకు మిల్క్ కంటే కూడా ఎక్కువ కాల్షియం అందులో మొలకలు చేసి. సో మొలకలు చేసి వాటిని డ్రై చేసి పిండి పట్టించి ఆ జావ చేసుకొని గనక మనం తాగితే అందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కిడ్స్ కి, చిన్న పిల్లల దగ్గర నుంచి 6 months బేబీ దగ్గర నుంచి దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ కందిపప్పు, పచ్చజొన్నలు, ఇప్పుడు ఎక్కడ చూసినా తెల్ల జొన్నలు, హైబ్రిడ్ జొన్నలు, పచ్చజొన్నలు చాలా తక్కువ అసలు పచ్చజొన్నలు. సో ఇలాంటి కొన్ని రేర్ వెరైటీస్ ని నేను ముద్ద కంకి జొన్న అని పచ్చజొన్నలు ఉంటాయి వాటిని డెవలప్ చేస్తున్నాను. అండుకొర్రలు వన్ ఆఫ్ ద రేరెస్ట్ వెరైటీ మిల్లెట్స్ లో, చాలా వరకు అది దొరకడం లేదు ఇప్పుడు.
దొరకడం లేదు. దాన్ని నేను డెవలప్ చేద్దామని చెప్పి అండుకూరలు కూడా వేసుకోవడం జరిగింది. వెజిటేబుల్స్ కూడా మేము ఎలాగంటే బ్యాచెస్ వైజ్గా హ్యూజ్ స్కేల్లో ఒకటేసారి వేసుకొని లార్జ్ 1 ఎకర్లో అలా ఏం చేయము. మనకి ఏవేవైతే వెరైటీస్ అవసరం ఉంటాయో అవన్నీ మనం వేసుకుంటాం బ్యాచెస్ వైజ్గా. మనకి ఇక్కడ కాకుండా శంకర్పల్లి ఇంకా జన్వాడ దగ్గర నుంచి కూడా మనకు 2 ఫార్మర్స్ ఉన్నారు. అక్కడ నుంచి మనకు మోస్ట్ ఆఫ్ ద వెజిటేబుల్స్ అన్ని మన ఫార్మ్స్ నుంచే మనకు వస్తాయి. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే మనం ఆర్గానిక్ సప్లైస్ దగ్గర తీసుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ క్రాప్స్ ఉన్నాయి కదా, అవును. వీటికి పురుగు అట్లాంటివి వస్తే ఏం చేస్తారు? వస్తాయండి పురుగులు. ఇనిషియల్ నుంచి మేము ఫస్ట్ వేసేటప్పుడే సాయిల్లో పచ్చిరొట్ట ఎరువు వేసుకొని నవధాన్యాలు, జనుము, జీలుగా ఇవన్నీ కలిపి పచ్చిరొట్ట ఎరువు వేసుకొని దాన్ని సాయిల్లోనే రొటవేటర్ తో కట్ చేపించి కలిపి దున్నిచ్చేస్తాము. కలిపి దున్నిచ్చేసిన తర్వాత దాన్ని ఆవులేరు వేసి మనం ఇనిషియల్ సీడ్స్ వేసుకుంటాం. సీడ్స్ వేసుకున్నప్పుడు అది స్ప్రౌటింగ్ స్టేజ్ విత్తనం సీడ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చుకుంటాము. ఎలా అంటే మనకు ఆవు పేడ, సున్నము, దీన్ని ఆవు మూత్రం కలిపి 1 నైట్ మొత్తం ఫర్మెంట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి విత్తనాలు మనం శుద్ధి చేసుకొని ఒక 1 అవర్ అలా ఎండకి ఆరేసుకుంటే తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకుంటే దానికి ఇనిషియల్ 15 days లో అది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా, వ్యాక్సిన్ లాగా దానికి 15 days వచ్చే ఫంగల్ డిసీజెస్ కానీ ఈ డిసీజెస్ ని కానీ ప్రివెంట్ చేస్తుంది. దాని తర్వాత స్టేజ్ నుంచి మనం ఆల్రెడీ సాయిల్ ని ప్రిపేర్ చేసుకుని ఉంటాము. ఆ సాయిల్ లో ఉన్న బలంతో అది ఆల్మోస్ట్ ఒక గ్రో అయితే ఒక 1 month పూత స్టేజ్ కి వచ్చే వరకు దానికి స్టార్ట్ చేస్తాం స్ప్రేస్. ఎవ్రీ వీక్ ఏదో ఒక స్ప్రే, జీవామృతం గానీ, మట్టి ద్రావణము, సివియా టెక్నిక్ లో జీవామృతం ఎలా అంటే ఒక 200 లీటర్స్ నీటిలో ఒక 10 kgs ఆవుల పేడ వేసి ఒక 10 లీటర్స్ ఆవుల మూత్రం వేసి 2 kgs జాగిరి, 2 kgs ఈ గ్రామ్ ఫ్లోర్ ఏమంటారు శనగపిండి వేసి దాన్ని ఫర్మెంట్ చేస్తాం. ఒక 48 hours ఫర్మెంట్ చేస్తాం. అది 48 hours అనే కాదు, ఎంత ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాంట్లో మన సాయిల్ లో ఉన్న మట్టిని కూడా వేస్తాం కాబట్టి దాంట్లో మైక్రోబియల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా డెవలప్ అవుతుంది. సో దాన్ని మేము స్ప్రేగా వాడతాం. సైంటిఫిక్ మెథడే అండి. ఇంకా మేము కొత్తవి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనం వంట చేసుకునే యాష్ ఉంటది కదా, బూడిద, అది కూడా కొన్ని దోమలు, చిక్కుడుకాయకి అది కూడా యూజ్ అవుతుంది. చిక్కుడుకాయ పైన అలా స్ప్రే చేసేస్తే మనకు చిక్కుడుకాయకు వచ్చే దోమల్ని, బెండకాయకు వచ్చే చిన్న చిన్న దోమలు లాంటివి ప్రివెంట్ చేస్తుంది. ఇది కాకుండా కొన్ని ట్రాప్స్ పెట్టాం మేము, పెస్ట్ ట్రాప్స్. ఓ చిన్న బాక్సెస్ ఉంటాయి, అందులో చిన్న మనకు బిస్కెట్ లాగా వేస్తారు. దాంట్లో మనకు ఈ ఫ్లైస్ ని, ఈ పురుగులు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అది ట్రాప్ చేసేసి హోల్డ్ చేసేస్తుంది వాటిని. ఇంకా ఇలా కొన్ని న్యాచురల్ మెథడ్ లో మన సరౌండింగ్ లో ఏదైతే మనకు దొరుకుతాయో వాటితో మాత్రమే. ఫామ్ లో ఉన్న 10 types ఆఫ్ ఆకులు ఉంటాయి కదా, వాటిని మొత్తం మిక్సీకి వేసి బాగా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసి బాగా మరిగించి అది ఒక ఘాటుగా అయిపోయిన తర్వాత దాన్ని స్ప్రే చేస్తాం. మన చుట్టూ ఉన్న చెట్లు, మా ఫామ్ లో ఉన్న వాటిని తప్ప మేము ఇంకా బయట నుంచి ఏవి యూజ్ చేయం. బయో ఎంజైమ్స్ కొన్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఈ నిమ్మకాయలు, స్టోర్ లో ఎక్కువైపోయిన నిమ్మకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, వెజిటేబుల్స్, వాటినన్నింటినీ ఫర్మెంట్ చేసి ఒక 1 month తర్వాత మనకి ఆల్రెడీ మా దగ్గర ఏమంటారు బయో ఎంజైమ్ది బేస్ ఉంటుంది అనమాట. ఆ బేస్ ని మనం గనక దాంట్లో వేసుకుంటే నార్మల్ గా 3 months అయ్యేది మనకు 1 month లో ఫర్మెంట్ అయిపోతాయి. సో ఈ వెజిటేబుల్స్ ఫర్మెంటెడ్ వాటర్ గానీ, ఈ రైస్ ఫర్మెంటెడ్ వాటర్ గానీ, ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాను. ఫామ్ లో ఉండే వాళ్ళు స్ప్రే చేసుకుంటారు. అవును. యాక్చువల్ గా వంకాయ మా ఫామ్ కి విజిట్ కి ఒక అమ్మగారు వచ్చారు. ఆమె మోర్ దెన్ 80+ years. నాకు కూడా తెలీదు, వంకాయ చెట్టు ఫ్రెష్ గానే ఉంది, వంకాయలు కాస్తున్నాయి, అక్కడక్కడ కొమ్మలు వాలిపోయినాయి. సో తను చూసి నాకు చెప్పారు, ఇది స్టెమ్ బోరర్, కాండం దొల్చే పురుగు, దీనికి ఏదన్నా చెయ్యాలి అని చెప్పారు. సో దాన్ని మొత్తం కట్ చేసి మేము మట్టి ద్రావణం స్ప్రే చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ 2-3 స్ప్రేయింగ్స్ మాకు అది కంట్రోల్ అయింది. మట్టి ద్రావణం మట్టి మనం సబ్ సాయిల్ ని తీసి మనం దాంట్లో ఏదైనా ఆముదం నూనె గానీ నువ్వుల నూనె గానీ కలిపి వాటర్ లో మనం కలుపుకున్న తర్వాత దాన్ని ఏమంటారు, ఇది సోప్ నట్ వాటర్ ఉంటది కదా, కుంకుడుకాయ రసం వేసి కలుపుకొని దాన్ని ఎమల్సిఫైర్ వేసిన తర్వాత దాన్ని ఇది చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే దాని వల్ల కూడా మనకు చాలా వరకు కంట్రోల్ అవుతుంది. వెజిటేబుల్స్ కూడా పెట్టారు కదా మేడం, దాంట్లో ఏదో పాలకూర, తోటకూరలో రెడ్ కలర్ తోటకూర, బీట్రూట్, క్యారెట్, ఇవి వస్తాయా? వీళ్ళు చాలా బాగా వస్తాయండి. యాక్చువల్ గా చాలా మంది లీఫీస్ ఫ్రెష్ గా దొరకవు చాలా మందికి. సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఓన్లీ వీక్లీ ట్వైసే పెడుతున్నాం. ఆ 2 days కూడా వాళ్ళకి ఫ్రెష్ ప్రొడ్యూస్ ఇవ్వాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం హార్వెస్ట్ చేసిన లోపు ఎంత తొందరగా కన్జ్యూమ్ చేసుకుంటే వాటిలో మినరల్స్ గానీ, న్యూట్రిషన్ వాల్యూస్ గానీ అంత ఎక్కువగా ఉంటాయి. మనం దాన్ని స్టోర్ చేసే కొద్దీ దాంట్లో
తగ్గిపోతుంటది. సో మా దగ్గర చాలా మంది లీఫీ గ్రీన్స్ కి అసలు మీరు ఇంత ఫ్రెష్ గా ఎలా తీసుకొస్తారు, ఇంత ఫ్రెష్ గా ఎలా మెయింటైన్ చేస్తారు కస్టమర్స్. అని అడుగుతారు. మేము ఎలా అంటే ఈ రోజు మాకు వెనస్డే సేల్ ఉంది, ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి హార్వెస్ట్ చేస్తారు. 6 o'clock కి హార్వెస్ట్ చేసి సేమ్ డే 6 o'clock కి హార్వెస్ట్ చేసి స్టోర్ కి పంపిస్తారు. సో ఆ ఫ్రెష్నెస్ అన్నది అలాగే ఉంటది. వాళ్ళు ఇంకో 2-3 days యూజ్ చేసుకున్నా కూడా అవి అలానే ఉంటాయి. సో మా మెయిన్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి, మన వల్ల అట్లీస్ట్ కొంతమంది ఫ్యామిలీస్ అన్నా హెల్దీగా ఉండాలి. జస్ట్ వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు మా ఫ్యామిలీకి ఉంటే అంతే చాలు. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మ్స్ లో తీసిన ఈ వెజిటేబుల్ కానీ మామూలుగా మనం బయట ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ వాడిన వాటికి తేడా ఏంటి? ఫ్రిడ్జ్ లో పెట్టడం కానీ ఇట్లా స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటాం అట్లా ఏమన్నా? అవునండి, కీపింగ్ క్వాలిటీ కూడా పెరుగుతుంది. మనం ఫస్ట్ నుంచి మేము పంచగవ్య, ఈ ఆవు యొక్క 5 రకాల ఉంటాయి కదా, ఆవు పేడ, ఆవు మూత్రం, నెయ్యి, పెరుగు, ఈ అరటిపండు, ఇవన్నీ వేసి మేము ఒక పంచగవ్య అని ఒకటి ప్రిపేర్ చేసుకుంటాం. అది ఇనిషియల్ డేస్ నుంచి ఎవ్రీ వీక్ ఒకసారి అది స్ప్రే చేస్తుంటాం. నేచురల్ గా మనం పంచగవ్య స్ప్రే చేసినప్పుడు కీపింగ్ క్వాలిటీ పెరుగుతుంది, వెజిటేబుల్స్ లో సాఫ్ట్నెస్ ఉంటుంది. మీరు ఇప్పుడు మా బీరకాయ కనుక తీసుకుంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సూరకాయలో వాటర్, మనం కర్రీలో వాటర్ వేసినామా అన్నంత వాటర్ వస్తాయి. సో ఎప్పుడైతే అది నేచురల్ గా గ్రో అవుతుందో, మేము కూడా చూస్తుంటాం కదా ఆర్గానిక్ దాంట్లో చూడటానికి మంచిగా అనిపించవంటే ఇప్పుడు మనకు ఎన్విరాన్మెంట్, పురుగులు అవన్నీ, ఇప్పుడు కెమికల్స్ వేసే ఫామ్ లో పురుగులు గానీ ఫ్లైస్ గానీ ఇవి ఏవి రావు, అవి నీట్ గా ఉంటాయి. మనం ఏమి వేయం కాబట్టి కొంచెం ఆ పురుగులు గానీ, బయట బీరకాయల కలర్స్ కూడా వేస్తున్నారండి నిగనిగలాడాలని చెప్పి. వాటర్ కంటెంట్ ఉంది అంటున్నారు కదా, అంటే వండేటప్పుడు వస్తుందా? మనది లైట్ గ్రీనే ఉంటాయండి, అంత డార్క్ గ్రీన్ ఏమి ఉండవు. మనం నేచురల్ గా చేస్తాము, అది మరి వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. కానీ వండేటప్పుడు మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ, టెండర్ గా ఉంటాయి. మనకు కుకింగ్ టైం కూడా చాలా తక్కువ, తొందరగా కుక్ అవుతాయి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఒక రోజు తిని మనం వెజిటేబుల్స్ మాత్రమే ఆర్గానిక్ తిని రైస్ మళ్ళీ కెమికల్ చేసిన రైస్ తింటే మనకు అది తెలీదు. రైసెస్ ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకోవాలి, ఆయిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ మనం చేంజ్ చేసుకున్నప్పుడు మనం అట్లీస్ట్ ఒక 2 months కానీ 3 months కానీ యూజ్ చేసినప్పుడు మనకు హెల్త్ లో చేంజెస్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇవన్నీ మనకు ఎందుకు వస్తున్నాయి, బాడీలో టాక్సిన్స్ లోడ్ ఎక్కువైపోవడం వల్లనే మనకి చిన్న ఏజ్ లో పిల్లలకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఒబేసిటీ, ఇవన్నీ మనం తీసుకునే ఫుడ్ వల్లే మనకు వస్తున్నాయి. సో ఎప్పుడైతే మన లివర్ పైన లోడ్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మనకు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి కూడా డయాబెటిక్ వస్తుంది, ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాల్ తాగే వాళ్ళకే ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది అనుకుంటున్నారు. ఆల్కహాల్ తాగకపోయినా కూడా మనం ఒక డేలో ఎక్సెస్ షుగర్ కానీ ఈ ఎక్సెస్ స్వీట్స్ కానీ, ఒకప్పుడు 1 year మొత్తం తినే స్వీట్స్ ఇప్పుడు 1 day లో తింటున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఒకప్పుడు స్వీట్స్ అంటే మనకు ఫెస్టివల్సే, ఇప్పుడు ఈజీగా ఎక్కడికి వెళ్ళినా మనకు ఏ దాంట్లో అయినా షుగర్ ఉంటుంది, ఈజీగా దొరుకుతున్నాయి. సో అందుకే మనకు డిసీజెస్ కూడా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న పిల్లల్లో కూడా ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. ఎందుకు? ఈ మోర్ దాన్ క్వాంటిటీస్, వాళ్ళకి రికమెండెడ్ క్వాంటిటీస్ కంటే ఎక్కువ షుగర్ తీసుకోవడం. ఇప్పుడు బయట దొరికే ప్రతి ప్రోడక్ట్ లో షుగర్, ప్రిజర్వేటివ్స్ ఇవి లేకుండా అసలు చేయట్లేదు. జామ్ లో అసలు మనం దాంట్లో ఫ్రూట్ కంటెంట్ ఏమి ఉండదు, షుగర్ కంటెంటే ఎక్కువ ఉంటది. లేదండి, నాది హెల్త్ కేర్ కోడింగ్ కదండి. నాకు హెల్త్ కేర్ కోడింగ్ ఎలా అంటే మాకు మొత్తం పేషెంట్ యుఎస్ లో మేము ఇన్సూరెన్స్ కి బ్యాక్ అండ్ కోడింగ్ చేస్తాం కాబట్టి మాకు పేషెంట్ చార్ట్ మొత్తం యాక్సెస్ ఉంటది. దాంట్లో పేషెంట్ డిసీజ్ ఏంటి, దానికి సిమ్టమ్స్ ఏంటి, ఎలా, సో ఆ పేషెంట్ డేటా మొత్తం మనకు యాక్సెస్ ఉంటది. మనకు కూడా నాలెడ్జ్ ఉంటది. ఎలా అంటే ఇప్పుడు మనకి దీనికి ఒక ప్రాపర్ కోర్స్ ఉంటది, దీనికి మనం ఎవ్రీ డిసీజ్ గురించి తెలవాలి, మనకు ఆ డిసీజ్ సిమ్టమ్స్ ఏంటి, ఆ ట్రీట్మెంట్ ఏంటి, అవన్నీ మనకు తెలిసి ఉండాలన్నమాట. సో నాకు ఓవరాల్ 9+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీంట్లోనే ఉంది. సో నాకు ప్రతి డిసీజ్ కి సిమ్టమ్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, కాజ్ ఏంటి, ఫుడ్ చేంజెస్ ఏంటి. అలా అని ఏం కాదు, ఇప్పుడున్న యూత్ గానీ ఇది ట్రెండ్ ఎంజాయ్ చేయాలి, మనం మంచిగా కార్లలో తిరగాలి, మంచి ఏసీ రూమ్ లో ఉండాలి, ఎంజాయ్ చేయాలి, జాబ్ చేయాలి, వీకెండ్స్ లో పార్టీలు చేసుకోవాలని అది ఉంటుంది కదా. మరి మీరు చాలా పెద్ద బరువు పెట్టుకున్నారు కదా. అలా అని ఏం కాదు, మనకు 20-22 years ఆ టైంలో మనకు అలా అనిపిస్తుంది, 25 years లోపు అలా అనిపిస్తుంది. వన్స్ మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మన హెల్త్ గురించి మనం ఫోకస్ చేసినప్పుడు స్లోగా, ఇప్పుడు నేను ఎర్లీ 30s, సో స్లోగా మన హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనకు మనలోనే కాదు మన ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఫ్యామిలీలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ కుకింగ్ చేసే వాళ్ళదే. ఎందుకంటే మన యాన్సిస్టర్స్
ఆడవాళ్ళు కుకింగ్ చేయాలి అని ఎందుకు చెప్పారంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు, ఓకే. ఇంట్లో అందరి హెల్త్ మీద వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు, వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారనే చెప్పారు. కానీ అవును. మనం ఇప్పుడు ఈక్వాలిటీ అని చెప్పి మనం మొత్తం బయట తెచ్చుకొని తింటున్నాము, అవును. ఇంట్లో ఎవరు కుక్ చేసుకోవట్లేదు. సో ఇంట్లో అందరికీ డిసీజెస్, అందరికీ ఎలివేటెడ్ లిపిడ్ ప్రొఫైల్, అందరికీ ఫ్యాటీ లివర్ డిసీజ్, అందరికీ కొలెస్ట్రాల్, అందరికీ ఇవి ఎక్కువ అయిపోతుంది. అందరూ డాక్టర్ అవసరం, ఎప్పుడైతే హాస్పిటల్ అవసరం అంతే వచ్చేసి. వచ్చేసింది, ఎప్పుడైతే ఫ్యామిలీలో ఒక ఉమెన్ గనక హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండొచ్చు. మనం ఈ హాస్పిటల్ కి పెట్టే డబ్బులు ఫుడ్ కి గనక పెడితే మనము మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటది. ఓకే. అందుకే మన పెద్దవాళ్ళు చెప్పారు, ఇంట్లో ఉమెనే మేనేజ్ చేయాలి, ఉమెనే కుకింగ్ చేయాలి అని ఎందుకు చెప్పారంటే వాళ్ళకు ఫుడ్ గురించి తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలియదు. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీ గురించి నేను ఫోకస్ చేస్తాను, నేను ఎర్లీ మార్నింగ్ ఏం తినాలి, ఈ డే మొత్తం ఏం తినాలి అన్నది మొత్తం నేనే చూసుకుంటాను. ఓకే. సో ఏ వెజిటేబుల్స్ తినాలి, ఏ రోజు ఏం తినాలి, నా కిడ్కి ఎలా నరిష్ చేయాలి, వాడు ఏం తింటున్నాడు, అసలు షుగర్స్ కానీ ఇలాంటివి ఏవి మేము చేయం. అండ్ ఈవెన్ మా స్టోర్ లో కూడా షుగర్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమి ఉండవు. నేచురల్ జాగిరి, ఈ మిల్లెట్స్ తో చేసిన లడ్డూలు, పచ్చజొన్న పిండి గాని, ఈ జొన్నలతో చేసిన లడ్డూలు, మురుకులు, కొర్రలతో చేసిన మురుకులు, నల్ల నువ్వుల లడ్డు, సజ్జ లడ్డు, ఇలాంటి మిల్లెట్స్ స్వీట్స్ మాత్రమే ఉంటాయి మా దగ్గర. ఓకే, ఓకే. ఇంకోటి ఇది ఎక్సాటిక్స్ ఏదో ఉన్నాయి. ఎగ్జాటిక్స్ కూడా వేస్తున్నామండి, లెట్యూస్, బ్రోకలీ, రెడ్ క్యాబేజ్, ఇవి కూడా అవి వస్తాయి ఎక్కడ మన వెదర్ కి? వచ్చాయండి. బ్రోకలీ అయితే చాలా మంచిగా వస్తుంది, మంచిగా లెట్యూస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది, ఓకే. మంచిగా వచ్చింది లెట్యూస్ కూడా. వాటిని కూడా ప్యూర్ ఆర్గానిక్. ప్యూర్ ఆర్గానికే. కొన్ని 1 or 2 వెరైటీస్ ఫెయిల్ అయినాయి, అది మన సాయిల్ కి మన క్లైమేట్ కి సూటబుల్ అవ్వలేదేమో. ఓకే. అంటే మేము పాలీ హౌస్ లాగా కాకుండా ఓపెన్ గా కల్టివేట్ చేస్తున్నాము, cultivation. మేబీ అది పాలీ హౌస్ కి సూట్ అవుతుండొచ్చు. ఓకే. అది మళ్ళీ హైయర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మేము ఓపెన్ ల్యాండ్ లో జస్ట్ మేము ట్రై చేస్తున్నాం. ఓకే. ఇదంతా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, ఈ ఇయర్ ఇలా చేస్తే నెక్స్ట్ ఇయర్ కి మనకు తెలుస్తుంది కదా ఏ ఇంకోటి variety. బెండ, చిక్కుడు, సొరకాయ కూడా ఉంది కదా? అవును, అవును. అవి కూడా ఆర్గానిక్. అన్ని ఆర్గానిక్ అండి, ఎవ్రీథింగ్ ఫామ్ లో ఉన్న రిసోర్సెస్ మాత్రమే యూజ్ చేసుకొని చేసింది. ఓకే, ఓకే. సో వేరే బయట నుంచి అసలు ఏమీ రాదు ఎక్సెప్ట్ మన బయో ఎంజైమ్, మజ్జిగ, ఇలాంటివి మాత్రమే. మేము ఎవ్రీ వీక్ ఏదో ఒక స్ప్రే, ఎవ్రీ ట్యూస్డే ఒక చూడడం, ఏ దానికి ఏమైనా వస్తుందా, దానికి ఏమైనా స్ప్రే చేయాలా, దేనికైనా ఏదైనా చిన్న పురుగు వచ్చిందంటే నాకు సేమ్ డే చెప్పేస్తారు, దానికి ఎలా కంట్రోల్ చేయాలన్నది నేను చూసుకుంటాను. అలా ఇంకోటి ఏదో మధ్య మధ్యలో బంతి పువ్వులు పెట్టారు, అవును, పొద్దుతిరుగుడు అవును, పువ్వులు పెట్టారు. అది దేనికి? ట్రాప్ అండి ఇన్సెక్ట్స్ కి. మనకు ఎప్పుడైతే ఫ్లవర్స్ ఉంటాయో అవి బాగా అట్రాక్ట్ చేస్తాయి, ఎల్లో కలర్ ఫ్లవర్స్ కానీ ఫామ్ లో. సో టమాటోకి, వెజిటేబుల్స్ కి మధ్యలో ప్రతి దానికి ఒక రో బంతి వేసుకోవడం జరిగింది, అది పురుగుల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకు మెయిన్ క్రాప్ కి నుంచి దీన్ని డైవర్ట్ చేసినట్టు అంతే. ఓకే, ఓకే. సో మనకు మెయిన్ క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటది, పురుగులు అక్కడికే మనకు ట్రాప్ Attract అయిపోతాయి. అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తం మీ ఫీల్డ్ లో అవి ఫ్లైయర్స్, అవును, తర్వాత బటర్ఫ్లైస్. దానికి ఏమైనా మీరు తెచ్చారా? మేమేం తెచ్చలేదని, మనం ఎప్పుడైతే నేచురల్ గా తేనెటీగలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. సో చెట్టుకు పెట్టడం అట్లాంటి పైన తిరుగుతా ఉన్నాయి. తిరుగుతా అంటే ఉంటాయి. వాటి వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? యూజ్ అని కాదండి, మనకు పాలినేషన్ కి హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే natural ఫామ్ లో pollination. మనకు నేచురల్ ఎన్విరాన్మెంట్ ఉంటాయో, ఈ ఫ్లైస్ గానీ, బటర్ఫ్లైస్ గానీ, ఈ తేనెటీగలు అసలు ఇప్పుడు చాలా కనిపించకుండా రేర్ స్పీసీస్ అయిపోయినాయి. అవును. సో బట్ ఈ ఫామ్ లో మనం నేచురల్ గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అవి బాగా వస్తుంటాయి, అది బాగా చాలా ఎక్కువ ఉన్నాయి. అవును. మనం కూర్చున్నా కూడా చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా అనిపిస్తుంది, అసలు టైమే తెలియదు ఇక్కడికి వస్తే. ఓకే. మీకు ఎట్లా మరి ఇన్వెస్ట్మెంట్, ఇది మీకు వచ్చే ఈల్డ్ కి, ఎర్నింగ్ కి, ఇన్వెస్ట్మెంట్ కి బ్యాలెన్స్ అవుతుంది? అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మేబీ ఇది అందరికి వర్కౌట్ కాకపోవచ్చు, నాకు వర్కౌట్ అయినట్టు. ఇందాక మనం అక్కడ పాలకూర చూసాం, మొత్తం చీడబడ్డది. అవును, కంప్లీట్ గా. కొన్నిసార్లు అలాంటివి కూడా ఉంటాయి, ఓన్లీ గుడ్ సైడే కాకుండా బ్యాడ్ సైడ్ కూడా ఉంటది. ఇప్పుడు మనం ఇవాళ చూసాం పెస్ట్, మేము పాస్ట్ 1 week నుంచి బ్యాక్ టు బ్యాక్ రెయిన్, ఏదైనా స్ప్రే చేద్దామన్నా కూడా రెయిన్ వచ్చేస్తుంది. మేము ఈవినింగ్ స్ప్రే చేస్తాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్ప్రేస్ అన్ని మేము ఈవినింగే చేస్తాము. ఎందుకంటే ఆ టైం మార్నింగ్ వచ్చేసి వాటర్ ఇవ్వాలి ప్లాంట్స్ కి, ఈవినింగ్ వచ్చేసి స్ప్రే చేయాలి. ఎందుకంటే నైట్ అంతా అది బాగా ఉంటది, ఏ వేటిని రాకుండా అబ్జార్ప్షన్ అనేది మంచిగా ఉంటది ప్లాంట్ కి. సో ఆ ఈవినింగ్ టైంలో మేము స్ప్రే చేస్తాం కాబట్టి మోస్ట్లీ వర్షం రోజు మేము స్ప్రే చేస్తున్నాం, ఈవినింగ్ వర్షం వస్తుంది. సో దాని వల్ల కొంచెం పాలకూర డ్యామేజ్ అయింది. ఒక్కోసారి అలా విత్ ఇన్ ఏ డే లో మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది పురుగు. ఆ బ్యాచ్ అంతా మనం తీసేయాల్సిందే తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. మీరు ఫెర్టిలైజర్ లేదు, పెస్టిసైడ్ లేదు, మరి అట్లాంటి చాలా డ్యామేజ్ ఉంటది కదా. అది ఇంకా మనం అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లాల్సిందే. అందుకే కొంచెం జస్ట్ ఒక 20 to 30% ప్రైస్ వేరియేషన్ ఉంటది మనకి ఆర్గానిక్ కి, నార్మల్ కి. బట్ మేమేంటంటే రీజనబుల్ బడ్జెట్ లో ఇవ్వాలి వెజిటేబుల్స్ అని చెప్పి అన్ని వెజిటేబుల్స్ కూడా 100 బిలోనే ఉన్నాయి మా దగ్గర. 85 to 95 రేంజ్ లో ఉంటాయి ఏ వెజిటేబుల్ అయినా కూడా. సో
1 or 2 ఏదన్నా ఇప్పుడు టొమాటో ప్రైస్ పెరిగినప్పుడు అలాంటి టైంలో తప్ప మాక్సిమం అన్ని వెజిటేబుల్స్ మీకు 100 బిలోనే ఈజీగా మీకు 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్, 2 వెరైటీస్ ఆఫ్ లీఫీ గ్రీన్స్, 1 or 2 సీజనల్ ఫ్రూట్స్ మీకు 1000 రూపీస్లో 1 వీక్ కి కావాల్సిన మొత్తం వచ్చేస్తాయి. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు ఫస్ట్ ఆర్గానిక్ అంటేనే. ఎందుకంటే ఎవరైనా సరే అండి, ఇప్పుడు అందరికీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. ఎప్పుడైతే మనం ఎఫోర్డబుల్ గా తీసుకొస్తామో, ఇది నాకు పాసిబుల్ అయింది, అందరు ఎఫోర్డబుల్ గా సేల్ చేయాలని లేదు. ఇప్పుడు మీరు 1 వీక్ మనం తీసుకున్నాం అనుకోండి, స్టోరేజ్ ఉంటాయి అవి? ఉంటాయండి, ఈజీగా ఉంటాయండి. మీరు బయట పెట్టుకున్నా ఉంటాయి. అండ్ మేము దీన్ని సింప్లిఫై చేయడానికి వీక్లీ ట్వైస్ పెట్టాము. అంటే మొత్తం వారానికి ఒకటేసారి స్టాక్ అవుట్ చేసుకోకుండా మీరు వెనస్డే తీసుకుంటే 2 days యూజ్ చేసుకుంటే మళ్ళీ సాటర్డే మళ్ళీ ఫ్రెష్ గా వస్తాయి. మీరు ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, మీరు బయట కూడా పెట్టుకోవచ్చు. స్టోర్ ఎక్కడ ఉంది మేడం? మాకు నార్సింగ్ లో ఉందండి. నార్సింగ్ లో మెయిన్ రోడ్ పైనే ఉంటది స్టోర్. సో ఆ సరౌండింగ్ నేచర్ వైజ్. సో నేచర్ వైజ్ గా మనకు నేచర్ ఎలా ఇస్తే అలా తీసుకోవాలి అని నేచర్ వైజ్ స్టోర్. నేచర్ వైజ్. ఓకే. ఇప్పుడు మీకంటే ఇక్కడ ఆర్గానిక్ పండిస్తున్నారు, కొంత రిస్క్ ఫేస్ చేశాను, స్టోర్ ఉంది, మీకు కొంత గిట్టుబాటు అవుతుంది. స్టోర్ లేకుండా ఇట్లా చేయొచ్చా? చాలా మంది నన్ను అడుగుతారండి, చాలా మంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, నేను ఇలా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చాలా మంది అమ్మాయిలు కూడా నన్ను వచ్చి విజిట్ చేస్తుంటారు. నేను ఒకటే చెప్తా, ఫస్ట్ కెరీర్ లో సెటిల్ అవ్వండి. దీనికి ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ప్రాపర్ టైం ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఉండాలి, అండ్ అంతే ప్రాపర్ గా మనకు ప్లేస్ కూడా దొరకాలి. ఎందుకంటే ఇప్పుడు మనం లీజ్ తీసుకొని చేసినప్పుడు నువ్వు చాలా కష్టపడి ఇన్వెస్ట్ చేసి, ఇది లీజ్ ల్యాండే, బట్ ఇది మాకు మా ల్యాండ్ ఓనర్ చాలా కాన్షియస్, హెల్త్ కాన్షియస్. తను నాకు తినడానికి ఇస్తే చాలు అని చెప్పి మాకు ఈ ల్యాండ్ ని ఫ్రీగానే ఇచ్చారు. చాలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన అన్ని జరగవు కదా. సో మనం ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎంటైర్ యూనివర్స్ మనకి సపోర్ట్ చేస్తుంది అంటారు కదా. సేమ్ అది నా విషయంలో జరిగింది. నేను ఎప్పటి నుంచో అంటుండే నాకు ఒక ఫామ్ ఉండాలి, అట్లీస్ట్ 1 acre అన్న తీసుకోవాలి, మనం డ్రీమ్ అది నాది. నేను కొనలేకపోయినా నాకు దేవుడు ఈ రకంగా ఇచ్చిండు. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక్కోసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇది నేనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో నేను రిటైర్మెంట్ తర్వాత చేద్దాం అనుకున్నా, నాకు దేవుడు ముందే ఇచ్చాడు ఆపర్చునిటీ. అట్లీస్ట్ నా వల్ల ఒక 100 members కన్నా సర్వ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి లైఫ్ లో. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఇట్లా ఆర్గానిక్ ఫీల్డ్ కానీ ఫార్మింగ్ చేయాలనుకునే వాళ్ళకి, యూత్ వచ్చే ఆలోచన ఎక్కువ కొంత ఇప్పుడు చూస్తున్నారు, వాళ్ళకి ఏమి అడ్వైజ్ ఇస్తారు? అంటే వాళ్ళకు సస్టైన్ కావచ్చండి. ఎప్పుడు మనం ఫుల్ టర్మ్ గా ఫామ్ లో ఇన్వాల్వ్ అయ్యి, లేదు నేను పార్షియల్ గా చూసుకుంటానంటే వర్కౌట్ కాదు. ఓవర్ నైట్ లోనే మనము కంప్లీట్ క్లైమేట్ మీద బేస్ చేసుకొని ఉంటది. సడన్ గా వర్షాలు రావచ్చు, సడన్ గా ఎండలకు లాస్ అయిపోవచ్చు, సడన్ గా క్రాప్ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇలాంటి వాటికి మనం డిప్రెస్ అవ్వకుండా మనం ఒక ప్రాపర్ స్టెబిలిటీ వచ్చిన తర్వాతే దీంట్లోకి రావడం బెస్ట్ అని చెప్తాను. ఫుల్లీ ఫోకస్డ్ కూడా ఉండాలి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న వర్కర్స్ తో వర్క్ చేయించుకుంటానంటే నడవదు. ఎలా అంటే వాళ్ళు మనం ఉన్నప్పుడు వర్క్ చేస్తారు, మనం వెళ్ళిపోగానే వాళ్ళు చెయ్యరు. సో 1 to 1 అబ్జర్వ్ చేయాలి, వాళ్ళకి టాస్క్స్ ఇవ్వాలి. ఈ రోజు ఏం చేయాలి, రేపు నేను ఇది వచ్చి చూస్తాను, నువ్వు ఇది కంపల్సరీ చేసి పెట్టాలి, ఈ రోజు ఏం స్ప్రే చేసావు, చెట్టుకి ఏదన్నా చిన్న ఆకులకు ప్రతిదీ దగ్గరుండి చూడమని చెప్తాను. నేను ఎవ్రీడే మొత్తం తిరిగి చూడమని చెప్తాను. ఏ చెట్టుకు ఏదన్నా అయ్యిందంటే వెంటనే నాకు కాల్ చేయమని చెప్తాను. సో దాన్ని బట్టి నేను ఏం చేయాలి, దానికి ఈజీ కాదండి, ఫుల్ టైం ఎఫర్ట్స్ పెట్టాలి దీంట్లో. కొన్నిసార్లు నాకు నిద్రలో కూడా వస్తుంది, అయ్యో ఇది ఏదో వచ్చింది, దీనికి ఏం చేయాలి, రాగికి ఇది వచ్చింది, దీనికి ఏం చేయాలి. అట్లా మనం ఫుల్లీ ఫోకస్డ్ ఉండాలి. ఫుల్లీ ఫోకస్డ్ ఉంటేనే సక్సెస్ అవుతాం మనం ఈ ఫీల్డ్ లో. ఏదో పార్షియల్ గా పార్ట్ టైం చేసుకునే జాబ్ అయితే కాదు ఇది. మనం ఫుల్ టైం, అసలు నేను స్టోర్ మీద ఎప్పుడు నేను ఫోకస్ చేయను, నేను ఎప్పుడు ఫామ్ మీదే ఫోకస్ చేస్తాను. ఎందుకంటే ఫామ్ మీద ఫోకస్ చేసినప్పుడే స్టోర్ ఆటోమేటిక్ గా ఫోకస్ అయిపోతుంది. ఎప్పుడైతే నేను స్టోర్ మీద సేల్స్ పైన ఫోకస్ చేస్తానో ఇంత మంచి ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయకపోయేదాన్ని. సో నాకు నా మెయిన్ ఫుల్ టైం జాబ్ ఇదే. నేను నా జాబ్ నేను చేసుకోవడము, నా ఫ్యామిలీకి నేను హెల్దీగా ఉండి పెట్టుకొని మేము హెల్దీగా ఉండడము, ఫ్యామిలీ చూసుకోవడం, ఈ 3 రెస్పాన్సిబిలిటీస్. నేను స్టోర్ ని మేనేజ్ చేసుకోవడం, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మా హస్బెండ్ షేర్ చేసుకుంటారు. సో రావచ్చా కొత్తగా వచ్చేవాళ్ళు ఈ ఫీల్డ్ లో? రావచ్చండి, వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ చేసుకునే రోజులు కూడా లేవు. ప్రాపర్ సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఐదర్ హస్బెండ్ గానీ, బ్రదర్ గానీ, ఫ్యామిలీ ఫాదర్ గానీ దగ్గరుండి తీసుకొచ్చే. అందుకే నేను ఏమని చెప్తానంటే ప్రాపర్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే దీంట్లోకి రండి అని చెప్తాను. ఎర్లీ 20s లో మనం అలా వస్తే మనకు అసలు ఏమీ తెలీదు. సడన్ గా ఒక క్రాప్ డ్యామేజ్ అయిపోయింది,
దాన్ని మనం హ్యాండిల్ చేసుకోగలగాలి కదా అవును. ఆ పెయిన్ ని కూడా. ఎందుకంటే మనము ఎన్నో రోజులు దాన్ని పెంచుంటాము, ఒక వన్ వన్ మంత్ అలా దానిపైన చాలా ఎఫర్ట్స్ పెట్టుంటాం. సడన్ గా ఒక రోజు వర్షం పడి మొత్తం డ్యామేజ్ అయ్యింది. మనం అలాంటివి హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ మనకు వచ్చినప్పుడే దీంట్లోకి రమ్మని చెప్తాను. ఓకే. ఎందుకంటే స్లోగా మనము చేసుకున్నప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం దీంట్లో. ఓకే. అన్ని ఫీల్డ్స్ లో లాగా మనం ఈ మంత్ జాబ్ చేస్తే మంత్ ఎండ్ కి శాలరీ క్రెడిట్ అవుతుంది అన్నది కాదు ఇది. ఆ హోప్ అలా పెట్టుకోవద్దు. హోప్ పెట్టుకోవద్దు. మనం అదేలే. సాయిల్ మీద నమ్మకంతో, అదేలే. దేవుడి మీద నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ప్యూర్ హార్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ మనకు ఎర్నింగ్ అనేది కూడా ఉండదు. ఫిక్స్డ్ ఎర్నింగ్ అన్నది ఉండదు. ఉండదు. ఎందుకంటే ఈసారి బాగుంటే ఎక్కువ క్రాప్ రావచ్చు, అవును. ఏదైనా క్లైమేట్ డిజాస్టర్స్ వస్తే మనకు క్రాపే పోవచ్చు. అవును. అప్స్ సో డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం హ్మ్. వాటిని అన్నిటిని హ్యాండిల్ చేసుకునే స్ట్రెంగ్త్ మనలో ఉంటే మాత్రమే దీనికి రావాలి. ఓకే. బయట చాలా మంది చూపిస్తారు వీడియోస్ లో, అవును. రీల్స్ లో, అవును. ఏదో అంతా గ్రీన్ గా ఆ! అంతా బాగుంది అనుకొని మాత్రం రావద్దు. ఇది సినిమా గాదు. కష్టపడే మెంటాలిటీ ఉంటేనే రావాలి. ఓకే. దీన్ని సరే ఈ రోజు వర్కర్ లేకపోయినా నేను చేసుకుంటాను ఓహో! అది గూడా అనే ఉండాలా? అది కూడా ఉండాలి. ఆ! ఎందుకంటే సడన్ గా ఇప్పుడు మనం వేరే ప్లేస్ నుంచి వర్కర్స్ ని తెచ్చిపెట్టి నైటే వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. నెక్స్ట్ 2 days మనం ఫామ్ ని మేనేజ్ చేసుకోగలగాలి. ఓహోహో! సో అలా ఇది ఎన్ని ఎకరాల ఫార్మ్ ఇది ఇది? మొత్తం 5 acres అండి. ఎంతమంది ఉంటారు 5.5 మీకు acres. మ్యాన్ పవర్? ఒకటే ఫ్యామిలీ ఒక అండి. ఫ్యామిలీ ఇంకా ఉంటారు. నేను. మీరు మీరు కూడా ఇన్వాల్వ్ అయితారు. నేను మొత్తం జస్ట్ వాళ్ళు చూసుకోవడం వరకే వాళ్ళ పని. ఓకే. చూసుకోవడం, ఎక్కడన్నా కలిపొస్తే తీసుకోవడం. ఓకే. రిమైనింగ్ ఏ క్రాప్ ఏయాలి, దానికి ఆ! ఏ టైంకి ఏమి ఇవ్వాలి, ఏ ఆ! స్ప్రే చేయాలి ఆ! అన్నీ నేనే చూసుకుంటానండి. ఓకే. మనకు ఆవులు కూడా ఉన్నాయి. ఆ! సో మన ఆవుల దాన్ని నెక్స్ట్ క్రాప్‌కి ఎరువు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హుహు. సాయిల్‌ని నెక్స్ట్ బిఫోర్ క్రాప్ మనం రైస్ ఏసే ముందు సాయిల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, లేదంటే ఏదైనా క్రాప్ ఏసే ముందు వాళ్ళకి జీరో నాలెడ్జ్. వాళ్ళు ఏంటంటే వాటర్ పెడతారు, కలుపు తీస్తారు, వాళ్ళకి ఇంతే తెలుసు. మీరు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ మనం డైరెక్షన్‌లో ఎలా ఎళ్తారు. చెప్తే అలా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఏదో జీవామృతం ఏదో అన్నారు కదా! జీవామృతం అండి. అది కూడా మీరే తయారు చేస్తారా? నేనే తయారు చేస్తానండి. ఆ! సో, నేను ఎవ్రీ డే ఫార్మ్‌కొస్తాను. వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి, ఆ! ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా స్ప్రే చేయాలి అని చెప్పేసి ఎళ్తాను. ఓకే. సో, నేను ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ స్టెప్ వైస్ అన్నారు. అవును. స్టెప్ 1, 2 ఇట్లా. అవును. దేనికవి స్టెప్స్? ఎలా అంటే మనం ఒకటేసారి 1 ఎకర్ మొత్తం మనం యేసుకుంటాం. మనం బయట మార్కెట్‌కి ఎయలేము. హ్మ్. సో, మన స్టోర్‌కి ఎంతైతే అవసరం ఉందో అంత బ్యాచెస్ వైస్‌గా. హుహు. ఇప్పుడు ఈ ఈ ఈ క్రాప్‌లో హ్మ్. మనకి ఈ వీక్‌కి ఇంతొస్తది. ఇంత అనేది ఒక మనకు సేల్ అవుతది. ఎస్టిమేషన్‌తోనే ఏస్తారు. ఎస్టిమేషన్‌తోను బ్యాచెస్ వైస్‌గా. హుహు. ఇప్పుడు ఈ బ్యాచ్ అయిపోయేలోపు ఇంకో బ్యాచ్ రెడీగా కొత్తగా ఉంటది. వచ్చేటట్టు పెట్టుకుంటారు. మనకు గ్యాప్ రాకుండా. ఆహా! కొన్ని సార్లు క్లైమేట్ వల్ల ఏదన్నా 1 ఆర్ 2 డ్యామేజ్ అయితే వెరైటీస్ చెప్పలేం. అటు ఇటు హ్మ్. అయితాయి. బట్ అదేలే. మాక్సిమం మీ అయితే మీ ప్లానింగ్ అయితే అట్లుంటది. సిక్ స్టెప్ వైస్. అంతే. హ్మ్. మాక్సిమం ఒక 10 వెరైటీస్ ఆఫ్ లీఫీ గ్రీన్స్ ఉంటాయి. హ్మ్. ఖచ్చితంగా 10 రకాలు, ఆ! 7-8 రకాలు ఖచ్చితంగా ఎప్పుడుంటాయి. లీఫీ గ్రీన్స్. సీజన్‌లో అయితే 10 టైప్స్ ఉంటాయి. ఆ! మనకు 6-7 వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ ఉంటాయి. హ్మ్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే లాంగ్ టర్మ్ క్రాప్స్ అవుతుంటాయి. ఓకే. మీరు కేవలం మీ స్టోరేనా బయట ఎవరికన్నా ఇస్తుంటారా? ఇంతకుముందు ఇచ్చేవాళ్ళమండి. ఆ! ఇప్పుడు కొంచెం ప్రొడక్షన్ తగ్గింది. తగ్గింది. మాకే తక్కువైతుంది. అచ్చచ్చా! ఆ! సో, మాకే ఇంకా ఎవరన్నా నేచురల్‌గా చేసేవాళ్ళు, ఆ! నేచురల్ ఫార్మింగ్‌లో చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాకు అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మాకు ఇప్పుడు డిమాండ్ కంటే సప్లై తక్కువుంది. ఓకే. ఎందుకంటే మనకు నేచురల్‌గా సప్లై తక్కువే ఉంటది. ఆ! మనకి హ్యూజ్ టన్స్ ఆఫ్ హార్వెస్ట్ ఏం రాదు. ఓకే. ఎందుకంటే ఇనీషియల్ ఇయర్స్‌లో మనం మొత్తం సాయిల్ మీద ఫోకస్ చేస్తాం. హుహు. హార్వెస్ట్ మీద, దాని మీద కాకుండా మేము ఇప్పుడు మొత్తం సాయిల్‌ని డెవలప్ చేస్తున్నాం. హుహు. మేబీ నెక్స్ట్ ఇయర్‌కి మాకు కూడా ఈల్డ్ ఈక్వల్ టు కెమికల్ ఫార్మింగ్ లాగా రావచ్చు. ఓకే. ఇప్పుడు మీరు దీనికి కావాల్సిన సీడ్ మొత్తం కూడా నేచురల్‌గా తెచ్చుకుంటారు. ఎక్కడ అవునండి. హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ మాక్సిమం మేము అవాయిడ్ చేస్తామండి. ఆ! ఏవో కొన్ని వెరైటీస్ 1 ఆర్ 2 రైతు దగ్గర తెచ్చి ఆ! మీరు మన దాన్ని మన శుద్ధి మనకి చేసి మోర్ థాన్ 100 ఫార్మర్స్ మనం ఎంపవర్ చేస్తున్నాం. హ్మ్. సో, మన ఫార్మర్ దగ్గర లోకల్ నేటివ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్మ్. మాత్రమే కలెక్ట్ చేసి ఏసాను నేను. వస్తాయా ఈల్డింగ్ మేడం? బానే వస్తున్నాయండి. మంచిగున్నాయి. అంతేనా? ఆ! మనము చెయ్యాలండి. డెడికేషన్‌తో చేస్తే వస్తది. ఓకే. మనం జనరల్‌గా ఇది హైబ్రిడ్ సీడ్ కావాలి. ఇది దాన్ని ఆహ్, ప్రాసెస్ చేసింది అంటారు కదా! అట్లా అని ఏం లేదండి. మనం మంచిగా దాన్ని యాక్చువల్‌గా నాటు వెరైటీలో డిసీజెస్ నుంచి తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువుంటది. ఓహోహో! మనకి ఈల్డ్ మేబీ తక్కువుంటదేమో నాటు వెరైటీస్‌లో గానీ, రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ ఎక్కువుంటది. ఎక్కువుంటది. ఓకే. క్రాప్ టైమ్ గూడా ఎక్కువుంటది. ఓహోహో! సో, ఇవి మీకు 1 మంత్‌లో ఎండ్ అయిపోతే క్రాప్, అవి 2 మంత్స్, 3 మంత్స్ దాకా వచ్చే వెరైటీస్ గూడా ఉంటాయి. ఓహో! అలా. పీరియడ్ ఎక్కువుంటది. పీరియడ్ డ్యూరేషన్. ఆ! ఎక్కువుంటది. డ్యూరేషన్ ఎక్కువుంటది. అలా మనకు మనకి ఈల్డింగ్ కూడా ఈల్డింగ్ ఎక్కువొస్తది గూడా ఆటోమేటిక్‌గా ఎక్కువొస్తది. దానివల్ల. దీనికి తక్కువ టైంలో మనకి ఇది ఎక్కువొస్తదేమో గానీ, అది ఎక్కువ టైంలో మనకు బానే సేమ్ ఈక్వల్ టు దట్ ఒస్తది. ఓకే. ఓకే. అలా. ఓవరాల్‌గా ఎట్లుందంటారు అసలు? మీరు దీంట్లోకి ఎన్ని సంవత్సరాలైంది వచ్చి? ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ 1 ½ అయిపోయిందండి. ఇయర్. 1 ½ ఇయర్ అయిపోయింది. ఎప్పుడైనా అనిపించిందా అనవసరంగా ఎందుకు వచ్చినాం అలా ఏం లేదంటే అనిపియదు. ఎప్పుడన్నా సరే
కొంచెం టైం అలా లేనప్పుడు అనిపిస్తది. ఉమ్, సడన్ గా ఇవాళ ఖచ్చితంగా వెళ్ళాలి. ఏదైనా క్రాప్ పోయినప్పుడు బాధ అనిపిస్తది. ఆ, అయ్యో అసలు ఇంత కష్టపడుతున్నాము ఆ, ఏది రావట్లేదు అనిపిస్తది. కానీ ఆ. మళ్ళీ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటే సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే చాలా కొంచెం మంది ఎంత ఫాస్ట్ గా వస్తున్నారో అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు దీంట్లో ఓకే. నుంచి. సో మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుని హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగుంటది. ఎక్స్పెక్టేషన్ చేసినట్టు ఇక్కడ ఉండదు కదా, వెదర్ ఉండదు. బేస్డ్ కదా, ఎందుకంటే మనం కంప్లీట్ క్లైమేట్ పైన, క్లైమేట్. అవును. సాయిల్ పైన నమ్ముకొని మనం చేయాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటే దీంట్లోకి రావడం బెస్ట్ అంటాను. ఓహోహో. ఎందుకంటే మనకు ఇప్పుడు కందిలో మాకు ఆల్మోస్ట్ 15,000 దాకా కలుపు తీయించడానికే అయ్యింది. ఉమ్. మనం మ్యాన్ పవర్ ని పెట్టి తీయిస్తాము. గడ్డి మందు కొట్టడం. గడ్డి మందు ఇలాంటివి మనం ఏం యూజ్ చేయం కాబట్టి మనకి ఈ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ఇంకా గడ్డి విపరీతంగా వస్తుంది. ఓకే. సో మేము దాంట్లోనే తీసి దాంట్లోనే మల్చింగ్ లాగా వేసేస్తాం. ఓహోహో. దాని ఓకే. ఆ చెట్ల పక్కనే ఆ, పీకేసి మట్టిలో కలుపుతాం. మట్టిలో కలిపేస్తాం. ఉమ్. సో అది అలా మాకు ఒక 14,000 అలా ఇనిషియల్ ల్యాండ్ ప్రిపరేషన్ 2-3 సార్లు దున్నించడం కలుపు కంట్రోల్ చేయడానికి, ఉహుహు. మళ్ళీ పచ్చి రొట్టె ఎరువు ఇలాంటివి వేసుకోవడం, ఇవి ఇదంతా కొంచెం expensive. ఇవి ఇన్వెస్ట్మెంట్ మనకి. ఉమ్. ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ తో ఇన్వెస్ట్ చేస్తారు, మనం ఈ న్యాచురల్ వాటిపైన ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే. సో ఇది డిఫరెన్స్. ఆ. కాకపోతే ఏంటంటే కొంచెం మనకు ఫ్యామిలీ ఫినాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ Support సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి. ఆ. ఏమీ లేకుండా జీరో బడ్జెట్ ఫార్మింగ్ అయితే కాదు. కాదు. జీరో బడ్జెట్ అంటే ఏంది, మనం కొంచెం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత జీరో బడ్జెట్ మన దగ్గర ఉన్న సోర్సెస్ తో చేసుకోవడం. అవును, అవును. కాకపోతే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటది. ఉండాలి. ఇప్పుడు మేము దీంట్లో బోర్ వేయించాం, మాకు ఆల్మోస్ట్ బోర్ వేయించడానికి ఒక 4 lakhs దాకా ఖర్చు అయింది. ఉహు. ఇలా మనకు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు కొంత వస్తుంటాయి. ఎఫిషియన్సీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి, ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ గా దీని మీద సపోర్ట్. వచ్చేది దీని మీద మనం కొన్ని క్రోర్స్ అయితే టర్న్ ఓవర్, అది మేబీ లార్జ్ స్కేల్ లో చేసే వాళ్ళు చేస్తారేమో. మనకైతే మనకు సరిపడా వస్తుంది, మనకు సరిపోతుంది. ఓకే. ఇంతకంటే ఎక్కువ వస్తే కూడా మనం ఇంకా హ్యాపీ. ఇప్పుడైతే సాటిస్ఫైడ్. సాటిస్ఫైడ్ అండి, చాలా హ్యాపీ, స్టోర్ గాని ఇది గాని చాలా హ్యాపీ. సోల్ సాటిస్ఫైయింగ్ థింగ్స్ అని కొన్ని ఉంటాయి కదా. అదేలే. నాకు నా ఫ్యామిలీకి మేము హెల్దీగా తింటున్నాం, మా సరౌండింగ్ వాళ్ళు హెల్దీగా ఉంటున్నారు, ఓకే. చాలా మంది మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు రోజు తిని, ఆ. మీ వల్ల మేము హెల్దీ ఫుడ్ తింటున్నాము. అట్లా కూడా ఉందా? మనకు మన ఫ్యామిలీకి బ్లెస్సింగ్స్ అంతకంటే ఇంకేముంటాయి. అన్నదాత సుఖీభవ అంటారు కదా. సో అదే అదే అది ఉంటే చాలు మాకు ఇంకా. ఓవరాల్ చివరిగా మీరు ఇష్టంతో వచ్చారు, ఇది అంతే. ఇష్టము ప్రేమతో ప్రేమ. వచ్చారు, అంతే అంతే. కదా. చిన్నప్పటి నుంచి కూడా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఆ. ఇంటి ముందర ఉన్న చిన్న ప్లేసెస్ లో కూడా పల్లీలు ఇలాంటి చిన్న చిన్నవి గ్రో చేయడము, అట్లా తెలియకుండానే అదేలే. మనం పెరిగే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతాయి అంటారు కదా. నాకు ఆ. ప్రాపర్ టైం వచ్చే వరకు నేను వెయిట్ చేశాను. ఓకే. ప్రాపర్ టైం వచ్చిన తర్వాత నేను దీంట్లోకి వచ్చాను. సో అందరూ అలా ప్లాన్ ప్లాన్ ప్రకారం వచ్చారు మీరు. అంటే ప్లాన్ అంటే ప్రకారం ఒక మనం interest. అన్ని అనుకున్నట్టు జరగవు కదా. అదేలే. ఆ. మేబీ నాకు బ్లెస్సింగ్స్ కూడా ఉండుంటాయి. ఆ. అందరూ చాలా మంది అనుకుంటారు 3 years కిడ్నీ పెట్టుకొని ఎలా చేస్తున్నారు మీరు అని చెప్పి. ఓకే. సో అందరికి అది పాసిబుల్ అవ్వదు. నాకు దేవుడు అలా హెల్ప్ చేస్తారు. కమిట్మెంట్ కూడా ఉంది. అంతే. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా కొడుకు నన్ను అలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికి అలా చేయరు కదా. ఓకే. అసలు అందరు షాక్ అవుతారు, 3 years కిడ్నీ మేనేజ్ చేసుకుంటూ ఎలా చేస్తున్నారు మీరు అని. డైలీ వస్తారా మీరు హైదరాబాద్? మాక్సిమం డైలీ వస్తామండి, లేదంటే డే బై డే ఇక్కడ ఫామ్ ఖచ్చితంగా. వీళ్ళతో ఫోన్ లో మానిటరింగ్ ఉంటుంది. ఫోన్ లో మనం ఎవ్రీడే ఒక 2-3 times రాకపోతే మనం ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు, ఇంకేం ఉండదండి. కలుపు తీసుకోవడమే పెద్ద పని. ఓకే. అదే పని వాళ్ళకి అసైన్ చేసి వెళ్తాను, వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు మనకి ఫార్మింగ్ చేస్తున్న నేచురల్ రైతులు ఉంటారు, అంటే మీరేమో ఒక ఫీల్డ్ లో ఉండి ఇటు వచ్చి చేస్తారు కదా. జనరల్ గా అసలు బై బర్త్ దాని మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని చేన్లో కూడా రానిట్లా, మొత్తం యూఎస్ లేదా సాఫ్ట్వేర్ ఇట్లా పోతుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలానే ఏం కాదండి, అది వాళ్ళ డ్రీమ్ అయి ఉండొచ్చు. ఎవరికైనా వాళ్ళ పిల్లలు వాళ్ళకంటే బాగుండాలి అని ఉంటది కదా. మేబీ వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళు రావచ్చు. వాళ్ళకి ఇప్పుడు నాలాగా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. అసలు ఎవరి ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళు, మనం ఎవరిని డిసైడ్ చేయలేము. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు, చేసుకోవచ్చు, చేయొచ్చు. ఇది చేయలేకపోయిన పని అయితే ఏం కాదు. మనం కొంచెం కష్టపడితే చేయొచ్చు. మేబీ బయట దాంట్లో తక్కువ కష్టపడితే, ఇప్పుడు మనం ఆఫీస్ లో వీక్లీ 5 days కష్టపడితే మనం దీనంత కష్టం లేకపోవచ్చు, మనకి ఎండ్ ఆఫ్ ద మంత్ శాలరీ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే మనకు ఎండ్ ఆఫ్ ద సీజన్ లో వస్తుంది. అంతే. ఇప్పుడు మనకు నేచురల్ ఫార్మర్స్ ఉండగా వాళ్ళకి ఆర్గానిక్ ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? పోవచ్చా వాళ్ళు కూడా ఇట్లా?
ఆ! ఆర్గానిక్ సైడ్? ఎళ్ళొచ్చండి. ఆర్గానిక్ అంటే ఎవరైనా మీరు చాలా చేయొచ్చండి. చెప్పారు. ఇయన్నీ వాళ్ళు తయారు చేయలేతారా? ఇదేంటి లేదండి జీవామృతం? చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షాప్‌కెళ్ళి కొనుక్కొచ్చి, అది కలిపి ఆ! స్ప్రే జేయడానికి ఎంత టైం అయితదో, ఇది ఓకే. మన చుట్టూ ఉన్న వాటితోనే గదా! ఆ! ఒక 2 ఆవులుంటే చాలు మనకి. ఆ! మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? ఈ బయో ఎంజైమ్స్ అంటారా? మన దగ్గరున్న ఫ్రూట్ వేస్టేజ్ గాని, ఎవ్రీడే వచ్చే వెజిటబుల్ వేస్టేజ్‌తో బయో ఎంజైమ్స్ జేసుకోవచ్చు. ఆ! ఈ పుల్లని మజ్జిగ, ఆవు పాలు, పంచగవ్య ఇవన్నీ గూడా మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే మనం ప్రతిరోజు ఏం జేయం గదా! హ్మ్. వీక్‌లో ఒక 2 డేస్, 3 డేస్ అలా స్ప్రే చేస్తాం గదా! ఒక 1 అవర్ మనం స్పెండ్ చేస్తే మనం షాప్‌కెళ్ళి బైక్ పైనెళ్ళి తెచ్చుకోవడానికి గూడా 1 అవర్ అవును. అయితది గదా! అవును. మన అవును. సరౌండింగ్‌లో ఉన్న దాంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఫార్మ్స్ కూడా చేయాలిగా? అట్లా చేస్తేనే వర్కౌట్ అవును. అయిద్దా? అది గూడా ఇంపార్టెంట్ అండి. అది కూడా మనం ఒక్కరే నేచురల్ చేస్తే సరిపోదు. మా సరౌండింగ్స్ ఏం ఫార్మ్స్ లేవు. మా ఆ! ఒక్కటే ఫార్మ్. సరౌండింగ్స్ అన్ని ఫార్మ్ హౌసెస్, ఫార్మ్ హౌసెస్. స్టే ఇప్పుడు స్టే రైతులంటే అన్ని పక్క పక్కన పక్క చేన్లుంటాయి పక్కనే గదా! ఉంటాయి. అంటే వాళ్ళు కంచేసుకొని ప్రాపర్‌గా అలా చేస్తే యేసుకొని చేయొచ్చు. చేసుకోవచ్చు. హ్మ్. లేదంటే అందరూ జేయాలి ఎక్కువ మంది. అంత్ ఎక్కువ అందరూ మంది చేస్తే చేస్తే అందరికి మంచిది. మంచిది. హెల్తీగా ఉండొచ్చు. ఓకే. మనం హెల్తీగా ఉండొచ్చు. మన ఫ్యామిలీ, మన పిల్లలు, ఆ! నెక్స్ట్ జనరేషను ఓకే. అందరూ హెల్తీగా ఉండొచ్చు. ఇప్పుడు స్లోగా గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది చేస్తుందా? నేచురల్ ఫార్మింగ్. హ్మ్. చాలా మంది ముందుకొస్తున్నారు. హుహు. అంటే ఫార్మర్సే ఫార్మింగ్ గాకుండా చాలా మంది ఇలా సాఫ్ట్‌వేర్ నుంచి కూడా ఫార్మింగ్‌కొస్తున్న వాళ్ళు చాలా మంది. వస్తున్నారా? ఎవ్రీ వీక్ మాకు ఒక 2, 3 మెంబర్స్ అన్న ఫార్మ్ విజిట్ చేసి ఎళ్తారు. కాంటాక్ట్ ఎలా చేస్తాం. చేస్తున్నాము? ఓహో! మేము కూడా స్టార్ట్ ఓకే. చేయాలనుకుంటున్నాము అని చెప్పి చాలా ఒక మందొస్తారు. థింకింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. జనాల్లో గూడా చేంజొస్తుంది. చేంజ్ వస్తుంది. వాళ్ళేం తింటున్నారని కాన్షియస్‌గా ఉంటున్నారు. ఆహాహా! సో, మనం మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ హెల్త్ పైన ఫోకస్ జేస్తామో, హ్మ్. ఆటోమేటిక్‌గా సొసైటీ గూడా హెల్తీగా ఉంటది. ఓకే. మన వల్ల మనం అట్‌లీస్ట్ మీరొక్కరే జేయడం గాకుండా, మీ సరౌండింగ్ అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్ కన్నా మీరు సప్లై జేయండి వెజిటబుల్స్. మీకు గనక ప్లేస్ ఉండి, ఆ! నేను ఒకప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని, ఆ! ఇన్ని ఎకర్స్ ఉన్నాయి ఇలా వదిలేసారు. ఏదైనా చేయొచ్చు గదా! అని. ఓకే. సో, అది నాకు పాజిబుల్ అయ్యింది. మీకు గూడా పాజిబుల్ అయితే అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్‌కి మీరు సప్లై చేయగలిగినా చాలు. ఓకే. మీ ఫ్ మీ మీ ఇన్వెస్ట్‌మెంట్, మీతో పాటు మీ ఫ్యామిలీ గూడా హెల్తీగా ఉంటది. మీ సరౌండింగ్ పీపుల్ గూడా హెల్తీగా ఉంటారు. ఎనీవే థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. మీరు థాంక్ యూ సో ఎందుకంటే మచ్. ఎక్కడెక్కడో యూఎస్ పోతుండ్రు అందరూ. మీరు అవును. బ్యాక్ టు హోమ్ వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్‌లో చేయటం అనేది అవును. గ్రేట్ అది. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. ఇది థాంక్ యూ సో మచ్. శ్వేత గారు ఆర్గానిక్ ఫార్మ్ గురించి ఆర్గానిక్‌లో పండిస్తున్న వెజిటబుల్స్, అదేవిధంగా మిల్లెట్స్, రాగులు, కందులు, జొన్నలు, పచ్చజొన్నలు ఇట్లాంటి వరి, ధాన్యం ఇట్లాంటి వాటి గురించి చాలా డీటెయిల్‌గా చెప్పారు. ఎవరైనా ఆర్గానిక్ పండియటానికి ఆర్గానిక్‌లోకి పోవాలంటే ఈజీయే. కానీ కొంత దాని మీద కాన్సంట్రేషన్ చేసి ఫోకస్డ్‌గా ఉండాలి. ఏదో ఆషామాషిగా సరదాగా చేస్తా అంటే కాదు. కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఫోకస్డ్‌గా దాని మీద కాన్సంట్రేషన్ చేసి వర్కౌట్ చేసుకుంటే అయితది. ప్లస్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా కొంత ఉండాల్సి ఉంటది. ఎందుకంటే కంప్లీట్‌గా దీని మీదనే డిపెండ్ అయ్యి దీంతోనే ఎర్నింగ్ ఇమ్మీడియేట్‌గా వస్తదనేది మనం చెప్పుకోలేం. ఇది సీజనల్‌గా వచ్చే ఇది క్రాప్ కాబట్టి. కాబట్టి అట్లా మనం ఆర్గానిక్ వైపు తీసుకెళ్ళాలి. ఎందుకంటే హెల్త్‌గా ఫ్యామిలీలు ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏజ్‌తో నిమిత్తం లేకుండా. అన్ని ఏజ్‌ల వాళ్ళు హాస్పిటల్‌లో పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఫ్యామిలీ వరకొస్తే ఈరోజు చాలా వాళ్ళ కిడ్ దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ వరకు అందరూ ఆర్గానిక్ ఫుడ్ యూజ్ చేయటం వల్ల హెల్త్‌లో కూడా వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కూడా చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మంచి భవిష్యత్తు ఉంటది. అంటే దేశాన్ని ఆధునికం గాకుండా సాంప్రదాయకమైన వ్యవసాయం వైపు తీసుకోవాలనేది మేడం చెప్తుండ్రు. వారు అంత హైయర్ ఎడ్యుకేషన్ చేశారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండి కూడా అగ్రికల్చర్‌ని ఎన్నుకోవటం ఒక సంతోషకరమైన ఇది రైతులకు సంబంధించి మీకున్న ఏమైనా సందేహాలుంటే ఆ మేడము కాంటాక్ట్ ఉంటారు. సంప్రదించొచ్చు. ఆర్గానిక్‌లో పోవాలనుకునేవాళ్ళు. వాళ్ళ ఫోన్ నంబర్ అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాం. మీరు సంప్రదించి ఇంకేమైనా అడ్వైస్ కావాలన్నా తీసుకోవచ్చు. థాంక్ యూ.